చూడండి, మనం ఇలా పూరీని కట్ చేస్తూ ఉంటే పాకం చూడండి ఎంత బాగుందో. తియ్యటి పాకంతో చాలా చక్కని టేస్ట్తో ఉంటాయి ఈ పూరీలు. ఈరోజు ఒక చక్కని స్వీట్ తయారు చేస్తున్నానండి. రెండు ఐటమ్స్. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవచ్చు, లేదా మైదా పిండి తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు పంచదార కానీ బెల్లం కానీ ఏదైనా వాడుకోవచ్చు. నేను ఈ మధ్య ఎక్కువ బెల్లంతోనే చేస్తున్నానండి స్వీట్స్. అందుకోసం ఈరోజు నేను పంచదారతో చేస్తున్నాను. రెండు పదార్థాలతో మనకు చక్కని స్వీట్ అండి. పిల్లలకైనా మనమైనా తినడానికి చాలా బాగుంటుంది. చాలా సులభంగా చేసేసుకోవచ్చు. ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. ప్రాసెస్ కూడా చాలా తేలిక. అలాంటి ఈ స్వీట్ ఈరోజు మీకోసం నేను చేసి చూపిస్తున్నాను. ముందుగా మనం పిండిని ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి అండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ముందర నెయ్యి దీనికి పిండికి బాగా పట్టేట్లా కలిపేసుకుని మనం చపాతీ పిండి మాదిరిగా కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఎక్కువైతే మళ్ళీ జారైపోతుంది. కొద్దిగా కొంచెం వాటర్ పోసుకుని దీన్ని అంతటిని మనం గట్టిగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకుందాం. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఏదైనా స్వీట్ అడిగారనుకోండి, కొంచెం పిండి కలుపుకుని చక్కగా 10 నిమిషాలు మనం ఈ స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు. అంత సులభంగా ఉండేది. రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుంది. ఇలా ఈ విధంగా మనం కలుపుకొని పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక్కసారి ఇలా కలిపి చూసారా, ఇంత మెత్తగా ఇలా కలుపుకోవాలి. మన పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే ఈ పూరి అంత బాగా వస్తుందండి. దీన్ని ఇలా కలిపేసి 10 నిమిషాలు మనం మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. అప్పుడు బాగా నాని బాగుంటుంది. 10 నిమిషాలు మనం దీన్ని ఇలా స్టవ్ వెలిగించండి. బాండీ పెట్టుకుని మనం ఆ పిండి కొంచెం నానేలోపుగా పాకం పట్టుకుందామండి. పంచదార వేసుకుని దీనికి ఒక అరగ్లాసు వాటర్, ఎక్కువ వాటర్ అవసరం, ఒక అరగ్లాసు వాటర్ పోసుకుని మనం తీగపాకం వచ్చేట్లా దీన్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పాకం మనకి పంచదార అంతా బాగా కరిగిపోవాలండి. మనకి ఒక 5 నిమిషాల్లోనే పాకం వచ్చేస్తుంది. ఎక్కువ సమయం పట్టదు ఏమీను. ఎక్కువ తీపి కావాలనుకోండి ఇంకొంచెం వేసుకోవచ్చండి, లేదా సరిసమానంగా తినే వాళ్ళకైతే ఈ తీపి సరిపోతుంది. 1 కప్పు మనం పిండి కలుపుకున్నాం కదా, ఆ పిండికి వచ్చే పూరీలకు 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది పాకానికి. చక్కగా ఈజీగా చేసుకుని డబ్బాలో పెట్టుకుని ఉంటే ఒక వారం రోజులు కూడా నిల్వ ఉంటాయండి. ఇవేమీ పాడవవు. మనం చేసి పెట్టుకోవచ్చు. చక్కటి స్నాక్. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే మనం తినడానికి చక్కగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు అయితే కనుక మనకి తీగపాకం వచ్చేస్తుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం ఇలాచీ పౌడర్ అండి. మన ఇలాచీ ఫ్లేవర్తో చాలా చక్కగా ఉంటుంది. మనకి ఈ పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లారనిద్దాము. ఈలోగా మనం పూరీలు తయారు చేసేసుకుందాం. ఇప్పుడు పిండి చూద్దామండి. చూసారా ఎంత సాఫ్ట్గా చక్కగా మనకి నానిందో. వీటిని ఇప్పుడు చిన్న పూరీలాగా చేసుకుందాము. ఇలా చిన్న బాల్స్లా చేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఇలా ఒక చిన్న పిండి ముద్దని తీసుకుని కొద్దిగా ఆయిల్, నేను పిండితోనైనా చేసుకోవచ్చండి, ఆయిల్తోనైనా చేసుకోవచ్చు, మన ఇష్టం ఎలా అయినా సరే. అంటే పిండితో వత్తామంటే కనుక మళ్ళీ నూనెలో వేసినప్పుడు ఆ నూనె అంతా పాడవుతుందండి. ఆ నూనె 1 చుక్క నూనె రాసి మనం ఇలా ఒత్తుకున్నామంటే నూనె పాడవకుండా ఉంటుందన్నమాట. అందుకోసమని నూనె రాసుకొని మనం ఇలా చేసేసుకోవచ్చు. ఇలా మరీ దళసరిగా కాదండి, మరీ పలచగా కాదు. ఈ విధంగా చేసుకున్నాక మనకి నచ్చిన షేప్లో వీటిని ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా
తీసేసుకుని మళ్ళీ ఇంకొక ఉండ మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం పక్కన. ఇలా మనం అన్ని పూరీలు ఒత్తేసుకుందాం. ఈలోగా మనం స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం వీటిని వేయించుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్క పూరి వేయించుకుందాం. చాలా తొందరగానే వేగిపోతాయి. చూసారు ఎలా పొంగుతున్నాయో. ఎక్కువ నూనె కూడా పోయలేదండి, నేను కొంచెం నూనెతోనే చేస్తున్నాను. ఇవి రెండు పక్కల చక్క ఇలా ఎర్రగా వేగేంత వరకు మనం వేయించుకోవాలండి. మెత్తని వేపు మీద తీసేస్తే కనుక బాగుండదు, కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. మళ్ళీ మనం పాకంలో వేసా కొంచెం మెత్తబడతాయి కదా, అందు గురించని రెండు వేపులు ఎల్లగా కాలేంత వరకు ఉంచుకుందాం. ఇదిగోండి ఇలా వేపు వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మనం. ఇలా మనం అన్ని పూరీలు వేయించుకుందాం. చూసారు ఎలా పొంగుతున్నాయో. మంచి భలే రుచిగా ఉంటుంది. చిన్నప్పుడు బాగా మా అమ్మగారు ఎక్కువ చేస్తూ ఉండేవారు పండగలప్పుడు ఈ తీపి పూరీలు, పిల్లలకి ఇష్టమని. చూడండి ఇలా వేగితే చాలు. ఇప్పుడు తీసేద్దాం మనం. ఇలా అన్ని పూరీలు వేయించేసుకుందాం. ఇప్పుడు ఈ వేగిన పూరీల్ని ఈ పాకంలో వేసేయాలండి. మనం ఒక 2 నిమిషాలు ఈ పాకంలో ఇలా ఉంచితే ఈ పాకం దీనికి ఈ పూరీలకి బాగా పడుతుందన్నమాట. ఒకసారి అటు ఇటు కలిపేసామంటే వీటి మళ్ళీ తీసేసుకుని మళ్ళీ వేరే పూరీలు వేసుకోవచ్చు. చూసారా ఇలా ఈ పాకం పీల్చేస్తుంది 2 నిమిషాలకి. ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లో తీసుకుని అలాగే మిగిలిన అన్ని పూరీలు కూడా ఈ పాకంలో వేసేసుకుందాం. మన స్వీట్ రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే పాకం పూరీలు రెడీ అయిపోయి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.